మనం మంచి ఎవరు చేసినా మంచి అనాలి, చెడు ఎవరు చేసినా చెడు అనాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే రీసెంట్‌గా కృష్ణా రిటైనింగ్ వాల్ అనేది ఒక రకంగా విజయవాడ ప్రజల్ని కాపాడిన ఒక దైవం లెక్క మనం ఈరోజు చెప్పుకోవాలి. ఒకవేళ కృష్ణా రిటైనింగ్ వాల్ లేకపోతే ఈరోజు మాత్రం దాదాపు ఒక 1000 మంది ప్రజలు చనిపోతారనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వరద దాదాపు 2009 తర్వాత దాదాపు 120 సంవత్సరాల తర్వాత ఆ స్థాయిలో వరద అనేది వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఒకవేళ ఆ కృష్ణా రిటైనింగ్ వాల్ లేకపోయి ఉంటే ఆ కృష్ణ పరివాహక ప్రాంతం కింద ఉన్న కృష్ణలంక మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయేది. ప్రధానంగా ఆ ఇల్లు ధ్వంసం అయ్యేది, చాలా ఆస్తి నష్టం జరిగేది, తీవ్రమైన ఇబ్బందులకి అయితే గురైద్దనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సందర్భంగా కృష్ణా రిటైనింగ్ వాల్ మీద కొన్ని రాజకీయాలు అయితే జరుగుతున్నాయి. ప్రధానంగా దీన్ని జగన్మోహన్ రెడ్డి కట్టించారని చెప్పేసి ఆయన దాన్ని ఖాతాలు వేసుకుంటూ, అటు చంద్రబాబు నాయుడు దాన్ని పూర్తి చేశారని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయన ఖాతాలో అయితే వేసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ సందర్భంగా మీరు విజయవాడ ప్రజలైతే మీరు ఈ యొక్క కృష్ణా రిటైనింగ్ వాల్ని ఎవరు కట్టించారనుకుంటున్నారో కింద కామెంట్లో చేయండి. కామెంట్లో పింక్ చేసి ఎవరు కట్టించారనుకుంటున్నారో వాళ్ళ పేరు అయితే కింద కామెంట్లో పెట్టండి. ఏదేమైనా కానీ ఎవరు కట్టించినా కానీ ఈ కృష్ణా రిటైనింగ్ వాలు ఈరోజు విజయవాడ ప్రజల ప్రాణాలు కాపాడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ కృష్ణా రిటైనింగ్ వాల్ లేకపోతే ఆ విధ్వంసాన్ని ఊహించుకుంటేనే ఏ స్థాయిలో ఉంటుందని అయితే భయం ఇక్కడ మనకి కళ్ళ ముందు కలుగుతూ ఉంది. దేవుడు ముందుగానే ఈ యొక్క విధ్వంసాన్ని ఊహించి ఆ కృష్ణా రిటైనింగ్ వాల్ కట్టించాడేమో మనకైతే తెలియదు. ఏదేమైనా కానీ ఒకవేళ కృష్ణా రిటైనింగ్ వాల్ లేకపోతే మాత్రం ఈరోజు ఇంత విధ్వంసం జరిగేదో మనకైతే తెలుస్తూ ఉంది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి.